ఇప్పుడు మీరు లైన్ ఆఫ్సెట్ ఎలా చేయాలి, లైన్ ఎక్స్టెండ్ ఎలా చేయాలి, సర్కిల్ ఎలా డ్రా చేసుకోవాలనేది అప్లికేషన్ చూడొచ్చండి. సో ఇక్కడ మీరు డ్రా అన్న అప్లికేషన్లో మీకు లైన్ ఉంటుందండి. ఎగ్జాంపుల్గా లైన్ నేను డ్రా చేస్తున్నాను. పాయింట్ నెంబర్ 9 నుండి 8 వరకు డ్రా చేశానండి. ఓకే, సేవ్. లైన్ అనేది ముందుగా మీరు సేవ్ చేసుకోండి. నేను లైన్ పైన క్లిక్ చేయగానే రెడ్ కలర్ వస్తుందండి. ఇక్కడ మీరు చూడండి, 9 నుంచి పైకి మీరు ఎక్స్టెండ్ చేయాలనుకున్నప్పుడు సో ఆ లైన్ పైన చూజ్ చేయండి. తర్వాత కింద ఎడిట్ అనే అప్లికేషన్ ఉందండి. ఎడిట్ పైన క్లిక్ చేయగానే మీకు ఇక్కడ లెంత్ ఇన్ అనే ఆప్షన్ ఉందండి. థర్డ్ వన్ ఆప్షన్ చూజ్ చేసుకొని మీరు ఎన్ని మీటర్లు ఎక్స్టెన్షన్ చేయాలనుకుంటున్నారో, ఎగ్జాంపుల్గా 2.5 మీటర్ ఎక్స్టెన్షన్ చేయాలనుకోగానే ఇక్కడ ఒక డాట్ అనేది క్రియేట్ అయిందండి. మీరు చూడొచ్చు, ఆరెంజ్ కలర్ ఒక డాట్ క్రియేట్ అయింది. నెక్స్ట్ క్లిక్ చేయండి, ఆటోమేటిక్గా అక్కడ జాయింట్ అవ్వడం అనేది జరుగుతుందండి. చూడండి. సో మీరు అక్కడ ఆ కార్నర్లో మీరు స్టేక్అవుట్ ఇవ్వాలనుకున్నప్పుడు జస్ట్ మీరు కర్సర్ తీసుకొని ఇలా ఎండ్ పాయింట్కి వెళ్ళినప్పుడు కింద స్టేక్అవుట్ అనే ఆప్షన్ చూపిస్తుందండి. స్టేక్అవుట్ ప్రెస్ చేయగానే మీకు డైరెక్ట్గా స్టేక్అవుట్ పేజీలో మీరు అప్లికేషన్ అనేది చూడొచ్చండి. ఇది లైన్ ఎక్స్టెండ్ అండి. లైన్ ఆఫ్సెట్ వచ్చేసి బ్యాక్ రండి, దీనిపైన ఇలా క్లిక్ చేస్తూ ఎప్పుడైతే మీకు రెడ్ కలర్ వచ్చిందో లైన్, ఇక్కడ మీరు ఎడిట్లోకి వెళ్ళండి. ఎడిట్లోకి వెళ్ళినప్పుడు ఏంటంటే ఆఫ్సెట్ ఉంది చూడండి, థర్డ్ వన్. ఆఫ్సెట్ వచ్చేసి మీకు రైట్ ఆఫ్సెట్ లెఫ్ట్ ఆఫ్సెట్ అనేది ఇక్కడ మీకు అప్లికేషన్ చూపిస్తుందండి. నేను లెఫ్ట్కి చూజ్ చేసుకుంటున్నాను. లెఫ్ట్కి 3 మీటర్ ఎక్స్టెండ్ అవ్వాలనుకుంటున్నాను ఆఫ్సెట్కి. ఓకే, నెక్స్ట్ చూడండి, ఆటోమేటిక్గా మీకు ఇక్కడ 3 మీటర్కి ఆఫ్సెట్ క్రియేట్ అవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మీకు లైన్ ఎక్స్టెండ్ అండ్ లైన్ ఆఫ్సెట్. మీరు సర్కిల్ డ్రా చేయాలనుకోండి సార్, సర్కిల్ వచ్చేసి అగైన్ డ్రాలో వచ్చేసి సర్కిల్లో 9 నెంబర్ నుంచి మీరు సమ్ 3.5 మీటర్లో ఒక సర్కిల్ డ్రా చేయండి. 3.5 మీటర్ ఆర్ పెంచుకుందామండి, 5.5. నెక్స్ట్ ఓకే, సేవ్. ఈ కార్నర్ నుండి కూడా అగైన్ డ్రా సర్కిల్ 4 మీటర్. నెక్స్ట్ కొంచెం పెంచుకుందామండి డిస్టెన్స్. ఇప్పుడు వచ్చేసి 8.5 మీటర్. నెక్స్ట్ ఓకే. సో ఇక్కడ మనకి 2 సర్కిల్ డ్రా అవ్వడం జరిగిందండి, రైట్ కానీ లెఫ్ట్ కానీ. సో మీరు ఇక్కడ పాయింట్ మీరు క్రియేట్ చేసుకోవచ్చు. డ్రాలోకి వెళ్ళి ఇక్కడ క్లిక్ చేయగానే మీకు పాయింట్ అనేది క్రియేట్ అవుతుందండి. మీరు ఏదైనా సమ్ ఎక్స్ నేమ్ అలా మీరు చేసుకొని మీరు క్రియేట్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ ఎక్స్ అనే ఒక అప్లికేషన్. అదేవిధంగా ఇటువైపు కూడా మీకు కావాలనుకున్నప్పుడు పాయింట్ క్రియేట్ చేసుకోవచ్చు అండి. దాని తర్వాత సర్కిల్ని సెలెక్ట్ చేసి మీరు డిలీట్ చేసుకోవచ్చు. ఇది సర్కిల్ అండ్ లైన్ ఎక్స్టెన్షన్లో లైన్ ఆఫ్సెట్ అండి. ఇదే విధంగా మీకు పాయింట్ క్రియేట్ చేయాలనుకోండి సార్. సో దీనిలో ఎలా ఉంటుందంటే మీకు ఈ టూల్స్లో లెంత్ ఇన్ ఆప్షన్ ఉంటుందని మీరు ఇది చూస్ చేసుకోవచ్చు. దీంట్లో మెథడ్లో వచ్చేసి మీకు అలైన్మెంట్ ఆఫ్సెట్ అని ఉంటుందండి. అలైన్మెంట్ ఆఫ్సెట్ చూస్ చేసుకొని స్టార్ట్ పాయింట్ వచ్చేసి ఎగ్జాంపుల్గా పాయింట్ నెంబర్ 9 చూస్ చేసుకున్నాను. ఎండ్ పాయింట్ వచ్చేసి 8 నెంబర్ చూస్ చేసుకున్నానండి. 9 పాయింట్ నుంచి మనకు వచ్చేసి 4.5 మీటర్లో రైట్ డైరెక్షన్లో, ఇక్కడ రైట్ లెఫ్ట్ ఉందండి, రైట్ డైరెక్షన్లో వచ్చేసి 3.5 మీటర్కి ఒక పాయింట్ క్రియేట్ అవ్వాలండి. మీరు అదే లైన్లో వెళ్తూ రైట్ ఆఫ్సెట్ 3.5 మీటర్కి 4.5 మీటర్ నుంచి కట్ అవుతూ రైట్కి 3.5 మీటర్లో పాయింట్ క్రియేట్ అవ్వాలన్నప్పుడు ఈ ఆప్షన్లోకి వెళ్ళండి. మీరు ఇక్కడ రిజల్ట్ ప్రెస్ చేయగానే మీకు 10 నెంబర్లో రికార్డ్ అవుతుందండి. 10 కాకుండా మీరు ఏదైనా సమ్ ఆర్ఆర్ అని ఇచ్చారండి, ఆర్ఆర్ అనే పాయింట్ పైన సేవ్ అవుతుంది. సో బ్యాక్ వచ్చిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చండి, పాయింట్ నెంబర్ 9 నుంచి 5.5 మీటర్లో కట్ అవుతూ ఇక్కడ మీకు చూడొచ్చండి ఆర్ఆర్ అనే పాయింట్ అనేది క్రియేట్ అవ్వడం జరిగింది.